ఇప్పుడు ఈ 20% 30% జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు అనేది ఇక్కడ పాయింట్. కర్మఫలం తీవ్రంగా ఉన్నప్పుడు జరగదు, కర్మఫలం తీవ్రంగా ఉన్నప్పుడు అనుభవించదు. ఇందాక నేను చెప్పాను కదండి. అవును. భగవంతుడు నీ నీ జీవితంలో జాతకంలో కాలు పోవాలని రాసుంది. అదే. దేవుడు ఎవడు? నేనే దేవుణ్ణి. నీ కర్మకు నేను వదిలేస్తాడు. అదే. కానీ భగవంతుడా, మంచో చెడో తెలియక తప్పులు పూర్వజన్మాంతరాల్లో చేసి ఉంటాను, శిక్షలు ఉంటాయి. నిన్ను నిరంతరం కేవలం భగవంతుని స్మరిస్తే కాదండి. ఇంగ్లీష్లో పదం ఉంది ఏమని చెప్పి, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్. తోటివాడికి సహాయం చేసే సంస్కారము భగవంతుడి ఆరాధన కన్నా గొప్పది. నేను పక్క వాళ్ళకి సహాయం చేయను. నిన్నేమన్నా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మొత్తం ఇమ్మంటున్నారా? ఒక కుక్క ఆకలితో వస్తుంది. సాయినాథుడు సచ్చరిత్రలు ఇలాంటివి చాలా ఉన్నాయి. అవును. నీ దగ్గరికి ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయండి, ఒక 1,000 రూపాయలు 500 ఇచ్చి నీ పక్కవాడికి నువ్వు సహాయం చేయి. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా దైవారాధన చెయ్యకపోయినా ఆ పుణ్యం తోడొస్తుంది. అయితే ఆ పుణ్యం ఈ జన్మలోనే ఫలిస్తుందా, వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది ఆయన ఆలోచిస్తాడు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అన్నది పరమాత్మ ఆలోచిస్తాడు. ఇప్పుడు కృష్ణమూర్తి గారి విషయానికి వచ్చేసరికి అండి చెప్తానండి. సో మనం ఏం చెప్పాము, ఈ 27 నక్షత్రాలలో 800 డిగ్రీలు ప్రతి నక్షత్రం. అవును. నో ఎక్సెప్షన్ ఆయన కనుక్కున్నది. రెండవది ఆయన ఏం కనుక్కున్నారంటే 9 గ్రహాలు ఉన్నాయిగా. అవును. రవి వాటెవర్ లిస్ట్ అందరికీ మినిమం తెలుసు, ఇంక్లూడింగ్ రాహు కేతు. ఈ 9 గ్రహాలు ఈ 800 డిగ్రీలని ప్రతి నక్షత్రంలో ఒక ప్రత్యేకమైన రేషియోలో యాంగిల్స్ కింద కంట్రోల్ చేస్తున్నాయని కనుక్కున్నాడు. ఓకే. అది ఏమిటి అన్నది ప్రత్యేకంగా బోర్డు మీద అంతా డ్రా చేసి చూపించాలి. ఈసారి అది మనం నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం, చూపిస్తాను అది. అలాగే రాహుకేతులకి ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు పెట్టారా? చెప్తాను. సో అంటే ప్రతి నక్షత్రంలో దాని 13 degrees 20 minutesలో ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా, కొన్ని యాంగిల్స్లో 800 నిమిషాల యాంగిల్స్లో ఈ 9 గ్రహాలు దాన్ని పరిపాలిస్తున్నాయని కనుక్కున్నారు. పరిపాలించడం అంటే దాని ప్రభావం ఉంటుంది. అట్లా మొదటి నక్షత్రం అశ్విని, చివరి నక్షత్రం రేవతి, ఈ 27 నక్షత్రాలని ప్రతి నక్షత్రంలో 9 గ్రహాలు ఒక ప్రత్యేకమైనటువంటి యాంగిల్స్ కింద ఆధిపత్యాన్ని వహిస్తున్నాయి అన్నది ఒక గొప్ప రహస్యం కనుక్కున్నాడు. అలాంటి యాంగిల్స్ 249 ఉన్నాయి. అబ్బా. దానికి ఆయన సబ్ అని పేరు పెట్టాడండి, సబ్లాట్స్. ఆ సబ్లాట్స్లో నక్షత్రము ఉంటుంది, గ్రహాలు ఉంటున్నాయి. అదే. అంటే ఒక గ్రహము తన తోటి గ్రహాన్ని నక్షత్రాన్ని కాంబినేషన్ కింద చేసి కంట్రోల్ చేస్తుందని కనుక్కున్నాడు. ఇప్పుడు ప్రశ్న వచ్చింది మనం మొదటిది, కవల పిల్లలు. ఈ మొత్తం 360 డిగ్రీలు ఉన్నాయి కదండి, మేషరాశితో మొదలెడితే మీనం వరకు ఈ నక్షత్రాలేగా. ఈ 27 నక్షత్రాలన్నీ 249 డిగ్రీలలో ఒక్కొక్క గ్రహం చేతిలో ఉన్నదని కనుక్కున్నాడు ఆయన. ఓకే. దానికి సబ్స్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మనం వద్దాం, ఈ సబ్స్ దేనికి ఉంటాయండి? 12 భావాలకి ఉంటాయి, 9 గ్రహాలకి ఉంటాయి. వెరసి 21 సబ్స్. మళ్ళా చెప్తాను. 12 భావాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో, స్టార్టింగ్ డిగ్రీ ఉంటుంది కదా ప్రతి భావానికి, ఏదో ఒక సబ్లో ఉంటుందిగా. 249 డిగ్రీలలో ప్రతిసారి 9 గ్రహాలు. అంటే అశ్వినిలో 9 గ్రహాలు ఈక్వల్గా కాదు. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే అశ్విని యొక్క అధిపతి ఎవరు? కేతు. మొదటి సబ్బు కేతుతో మొదలవుతుంది. ఓకే. అలాగే నెక్స్ట్ గ్రహము భరణి ఉంది. భరణికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడి సబ్తో మొదలవుతుంది. ఓకే. అది ఏ క్రమంలో ఉన్నది? దశలు ఉన్నాయి కదండి. అవును. దశలు ఎలా ఉన్నాయి? ఆ ఆర్డర్లో వస్తాయి. అవును. చంద్రుడి తర్వాత రాహు, ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి కదా. ఆయన కనుక్కున్న మూడో రహస్యం ఏమిటంటే, ఈ దశలు ఏ గ్రహాల ఆర్డర్లో ఉన్నాయో ఫిక్స్డ్, అవి పరాశర నుంచే తీసుకున్నాడు. కానీ వాటి బిహేవియర్ ఎలా ఉంటుందన్నది గమనించాడు ఆయన. ఓకే. కలియుగంలో అంటే ద్వాపర యుగంలో, కృతయుగంలో, త్రేతాయుగంలో ఉన్నటువంటి ఫార్ములాలు వేరు. ఒక రహస్యం చెప్తాను. మనం పుట్టిన టైం అంటున్నాం. ఏమిటి పుట్టిన టైం? ఒక్కొక్కరు ఒక్కలాగా తీసుకుంటున్నారు. డాక్టర్స్ ఏం చేస్తున్నారు? బిడ్డని కొంచెం గిచ్చి ఏడ్చినప్పుడే పుట్టిన టైం అంటున్నారు. అవును. కృతయుగంలో
భార్యాభర్తలు కలిసిన సమయం పుట్టింటాయి. ఇది ఒక ప్రత్యేకమైన రహస్యం. అవును. త్రేతాయుగంలో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందే పుట్టింటాయి. ద్వాపర యుగంలో నొప్పులు మొదలైంది పుట్టింటాయి. ఓకే. కలియుగంలో యాంబికల్ కార్డ్ తల్లి నుంచి సపరేట్ చేస్తారే ఆ క్షణం పుట్టింటాయి. ఓకే. నా కొడుకు పుట్టేటప్పుడు నేను సరే ఆపరేషన్ థియేటర్కి భార్య వెళ్ళింది, ఆ నర్సును పట్టుకున్నా. డాక్టర్లు అవి బిజీగా ఉంటారు. అమ్మ కొంచెం కనుక్కో తల్లి, నీకు ఏదైనా ఇస్తాను. తప్పకుండా సార్ అంది. ఏ హడావిడైందో, అరే రే సార్ నేను ఎగ్జాక్ట్గా నేను అంతా చూసేటప్పటికి ఆల్రెడీ బొడ్డు కట్ చేసేసి పిల్లవాడు ఏడ్చాడు అంది. సరేలే అని చెప్పి తర్వాత కూర్చొని చాలా సమయం తీసుకుంటే 3 నిమిషాలు తేడా వచ్చేసింది. ఓకే. 3 నిమిషాలు తేడా వచ్చింది. సరే రెక్టిఫై చేసుకున్నాను, అది వేరే విషయం. సో ఇలా ఈ 249 సబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమల పిల్లలకి అసలు విషయానికి వద్దాం. ఈ కమల పిల్లలకి 12 భావాలు ఒక్కొక్క సబ్లో ఉంటాయి. ఓకే. ఒకటే సబ్లో ఉండవు, ఏదో ఒక సబ్లో ఉండాల్సిందే. 9 గ్రహాలు ఒక్కొక్క సబ్లో ఉంటాయి. సబ్ అనేది అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. అంటే ఈ 21 సబ్స్లో కమల పిల్లల్లో ఈ సబ్స్ మారిపోవటం గమనించాడు ఆయన. ఇది అసలు మొత్తం స్టోరీ. వాళ్ళు ఏమిటి తేడా వచ్చిందంటే ఆ సబ్స్ మారిపోతున్నాయి. అది కనుక్కున్నాడు ఆయన. ఓకే. అది ఎప్పుడు కనుక్కున్నారండి వారు? 1951లో కనుక్కున్నారు. ఫస్ట్ పాయింట్. రెండవది ఏం కనుక్కున్నారంటే, ఇది చాలా డిస్కషన్స్ రావచ్చు. రెండవది ఆయన ఏం కనుక్కున్నారంటే, ఒక గ్రహము ఏ ఫలితం ఇస్తుందంటే అది ఎవరి నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఫలితం ముందిచ్చి తన ఫలితం తర్వాత ఇస్తుందని కనుక్కున్నాడు ఆయన. ఓకే. ఇది కీలకమైన పాయింట్, చాలా కీలకం. ఉదాహరణకి ఎవరికో శుక్రదశ ఏమండి వెలిగిపోతారు, శుక్రుడు తన ఫలితాలు ఇస్తాడు ముందు. ఉదాహరణకి నాకు శుక్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు, మకర రాశి. అవును. నా జన్మ లగ్నాధిపతి వృషభ రాశి కదా నేను పుట్టింది. నా జన్మ లగ్నాధిపతి తులాకి ఆయనే ఆధిపత్యం, అంటే 6వ భావాధిపతి. ఫిజికల్గా ఉన్నది 9వ భావంలో. నేను రాశి అన్న పదం వాడను, భావమే 9వ భావం. చంద్రుడి నక్షత్రం మీద, శ్రవణ నక్షత్రం మీద ఉన్నాడు. సో శుక్రుడి దశ వస్తే, అంతర్దశ వస్తే, భుక్తి వస్తే, ప్రాణదశ వస్తే, సూక్ష్మ దశ వస్తే శుక్రుడు చంద్రుడి ప్రభావంతో ఉంటాడు. చంద్రుడి ప్రభావం ముందిస్తాడు. కరెక్ట్. అదే ఇచ్చి అంతటితో ఆగిపోడు, తన ప్రభావం తనము ఇవ్వాలిగా. కానీ ముందు ఇచ్చే ఫలితం చంద్రుడి ఫలితము. ఇది ఆయన కనుక్కున్న రహస్యం. సార్ అట్లా ఎట్లా అండి, ఆయన లగ్నాధిపతి, ఆయన ఫలితాలు ఎందుకు ఇవ్వడు? శుక్రుడు సౌందర్యకారకుడు. సో నేను వృషభ లగ్నంలో పుట్టాను, భగవంతుడు కొంచెం అందం ఇచ్చాడు, డౌట్ ఏం లేదు. ఇట్లా తన ఫలితాలు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? చాలా మల్టిపుల్ టాలెంట్స్ ఇచ్చాడు లగ్నాధిపతిగా. యాక్టర్ని, పోయెట్ని, రైటర్ని, సంగీతకారుణ్ణి, ఆ ఫలితాలు ఇచ్చాడు. చంద్రుడు కదా, చంద్రుడు మనకారకుడు. అవును. అందువల్ల మనసులో పుట్టే మేధస్సు ఏదైతే ఉన్నదో చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. నేను మాట్లాడుతున్నా, బోర్డు మీద ఏదైనా రాస్తున్నా, కాగితం మీద రాసినా, అంటే ద వే ఐ ఎక్స్ప్రెస్, ఆలోచించి, అంటే నా ఆలోచనకి నాలుక ఎవరి కంట్రోల్లో ఉంటుంది? బుధుడు కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ బుధుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? స్టార్టింగ్లో చెప్పాను, నా లగ్నము కేవలం 8 డిగ్రీలే వృషభం, అంటే శుక్రుడు ఆధిపత్యం వహించేది 8 డిగ్రీలే, మిగతా 16 డిగ్రీలు బుధుడు దాంట్లో ఉన్నది, మిథును. అందువల్ల నా వాక్చాతుర్యం చాలా అద్భుతంగా వచ్చింది. చూడండి ఎన్ని కాంబినేషన్స్ చూడాలి. కేవలం ఒకటే కాదు. చంద్రుడి యొక్క ఫలితం ఏదైతే ఉన్నదో, అంటే చాలా అందంగా ఆలోచించటము, అందంగా చెప్పగలగటము, అందంగా కనపడటం. ఉదాహరణకి చెప్తాను, అంటే నా గురించి అని కాదు, ఎవరో గురించి చెప్పడం కన్నా నా గురించి చెప్పడం. ఈ 3 నా జీవితంలో కనపడ్డాయి 53 ఏళ్ల జీవితంలో. సో ఇవి అన్వయించుకొని అప్లై చేసుకుంటే, ఇప్పుడు ఒక పద్ధతి చెప్తున్నారు అనుకోండి, నేను చెప్తున్నాను ఈ రోజున, దాని ప్రకారం అది నేర్చుకొని అది కూడా అప్లై చేయండి. మీరు పరాశరంలో ఎక్కువ నిష్ణాతుల, సంతోషం. అక్కడ అష్టక వర్గులు ఉన్నాయి, మిగతా ఉన్నాయి, ఇందాక మీరు ఉచ్చ నీచాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట చెప్తా. ఉదాహరణకి చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఏమవుతుంది? తన యొక్క ఉచ్చ ఫలితం ఏదైతే ఉన్నదో ముందు శుక్రుడికి ఇస్తాడు. శుక్రుడు ఆ నక్షత్రంలో ఉన్నాడుగా, అంతేగా. అంటే ఆ గ్రహము దాని యొక్క ఉచ్చ, నీచ, మిత్ర, స్వక్షేత్ర, శత్రు అన్ని ఫలితాలు ఉంటాయి, పరాశర మహర్షివే. కానీ ఆ ఫలితాలన్నీ ముందు ఎవరికి వెళ్తాయి? తన నక్షత్రంలో ఉన్న గ్రహానికి వెళ్తాయి. నెక్స్ట్
అసలు చంద్రుడి నక్షత్రంలో ఎవరూ లేరు. హస్త మీద ఎవరూ లేరు, రోహిణి మీద ఎవరూ లేరు, తర్వాత మన చంద్రుడి నక్షత్రాలు శ్రవణం మీద ఎవరూ లేరు, ఉదాహరణకి ఎవరూ లేరు. అప్పుడు తన ఫలితాలు చంద్రుడు తానే ఇస్తాడు. ఓకే, ఇది కృష్ణమూర్తి గారు కనుక్కున్నారు. ఈ ఫలితాలు ఇంకొక రెండో అద్భుతమైన విషయం. శుక్రుడు చంద్రుడి మీద ఉన్నానని చెప్పాడు కదా, ఏదో ఒక సబ్లో కూడా ఉంటాడు కదండి. అవును. సబ్ ఏం చేస్తుందంటే ఆ ఫలితాల మంచి చెడు నిర్ణయిస్తుంది. అది గొప్ప విషయం. ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడి ద్వారా నాకు 1,00,000 రూపాయలు రావాలి. శుక్రుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అయితే చంద్రుడి నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్ర దశ కానీ భుక్తి కానీ తర్వాత అంతర్దశ కానీ సూక్ష్మ ఆ టైంలో ఇస్తాడు. బాగుంది. కానీ ఈ కింద సబ్బు ఉంది చూసారా, ఈ సబ్బు రాహు అనే నక్షత్రంలో ఉందనుకోండి, రాహు గ్రహంలో, ఓకే, రాహు దగ్గర. ఆ రాహు 12వ భావానికి సంబంధం పోయిందనుకోండి. అంటే 2 రకాల పదాలు కృష్ణమూర్తి గారివి, స్టార్లాడు, సబ్లాడు. ఓకే, స్టార్లాడు చంద్రుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. కానీ సబ్లార్డ్ ఎవరైతే సబ్బు ఉన్నదో రాహు 12 చూపించాడు అనుకోండి, ఆ డబ్బు నాశనం అయిపోతుంది, ఉపయోగంలో పోతుంది. అదే రాహువో ఇంకొక గ్రహమో 11 చూపించింది అనుకోండి, ఆ వచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుంది. ఓకే, అంటే ఒక ఫలితం అంటే మనం ఇమ్మీడియట్గా ఆ ఫలితం యొక్క సంపూర్ణ రిజల్ట్ అనేది మనం వెంటనే చెప్పడానికి వీల్లేదు. ఒక గ్రహం ఎవరి నక్షత్రంలో ఉన్నది, ఎవరి సబ్లో ఉన్నది, ఓకే, ఈ 2 కాంబినేషన్ చూసి ఫలితం ఏమొస్తుందో చెప్పాలి. కానీ ఈ సిస్టమ్ అంతా చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా, టైం పడుతుంది అర్థం చేసుకోవడం. అదే ఇప్పుడు నేనంటే ఇంజనీర్ని, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, అసలు మొత్తం కూలంకుషంగా అర్థం కావడం నాకు 5 ఏళ్ళు పట్టింది. అదే, కానీ వదల్లా, మకర రాశి కదా, పట్టు వదలవు, సమస్య లేదు అర్థం చేసుకోవటానికి. రెండవది అతి ముఖ్యమైనది, ఆయన ఏమన్నాడు, మరి పుట్టిన టైము సబ్లార్డ్స్ మారిపోతుంటారుగా. సో నా దగ్గరికి వస్తారనుకోండి, పుట్టిన టైం తీసుకొస్తే నేను ఏమని చెప్పాలి? ఆయన సబ్లార్డ్స్ అన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయని చెప్పాలా? నా కొడుక్కే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని టైమింగ్ కనుక్కోమ్మా, జస్ట్ కట్ చేసిన మినిట్ చాలు అని చెప్పి 1కి 10 సార్లు చెప్పి ఏదో 500 ముందుగానే ఇస్తేనే అవలా. కృష్ణమూర్తి గారు 3వ అద్భుతమైనది చెప్పారు. పుట్టిన టైం పక్కన పెట్టండి, ఓకే, మీరు ఏ సమస్యతో వచ్చారో చెప్పండి. ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ నోన్ ఫర్ ఎగ్జాంపుల్స్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కూర్చోండి అంటారు. ఏమండి నాకు 5 ఏళ్ళప్పుడు మెట్ల మించి పడ్డానండి, దెబ్బ తగిలింది, మంచిది. తర్వాత 7వ క్లాస్లో సైకిల్ తొక్కుతూ పడ్డానండి, అక్కడ 2 కుట్లు వేశారు. ఏవో చెప్తా. డాక్టర్ ఏమంటాడు, ముందు ఎందుకు వచ్చారో చెప్పండి అంటాడు. ఇప్పుడు సమస్య ఏమిటని చెప్తాడా లేదా? ఇది అంతే సార్, నా పుట్టిన టైం ఇది. కృష్ణమూర్తి గారు నవ్వి, ఎందుకంటే ఆయనకి రహస్యాలు తెలిసాయి కదా, ఇప్పుడు ఏ సమస్యతో వచ్చావు చెప్పు. ఆ ప్రశ్న ఎప్పుడు వేస్తారు చూసారా, ఆ ప్రశ్నే మనిషి పుట్టిన టైం. మళ్ళా చెప్తాను, నువ్వు ఒక సమస్యతో వచ్చావు, అదే ఆ సమస్య, ఆ ప్రశ్నే ఒక పుట్టిన మనిషి. వెంటనే నేను ఆయన అంటే పాపం కాగితాల మీద వేశారు, ఈ రోజులో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి వెంటనే చార్ట్ వేసేస్తాను నేను. సో ఆ ప్రశ్నే పుట్టిన టైం, ఇంకా తప్పుపోయే ప్రశ్న ఎక్కడుంది? అంటే మన పుట్టిన టైంకి ఇది మ్యాచ్ అవుతుందా? బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది. ఓకే, గ్రహాలు హెల్ప్ చేస్తాయి, లేకపోతే నువ్వు జ్యోతిష్యుడి దగ్గరికే వెళ్ళావు. నేనంటే కొంచెం బాగా తెలిసిన విద్య ఉన్నవాడు, మీకు అర్థమైందని మళ్ళీ ఒకసారి చెప్తాను. సో దానికి ఆయన ఏం చేశారంటే, ఈ సబ్లార్డ్స్ నిర్ణయిస్తున్నారు కదా 249, వచ్చిన ప్రతి వాళ్ళని 1 నుంచి 249 లోపల ఒక నెంబర్ చెప్పనేవాళ్ళు ఆయన. ఓకే, దాని అర్థం ఏమిటి? అతడు ఎవడైతే జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడో, ఎగ్జాక్ట్గా ఆ రోజు లగ్నం, ఆ సమయంలో లగ్నం అంటే ఆ ప్రదేశంలో ఆ రోజున ఆ టైంకి సాయంత్రం మీరు 5ంటికి వచ్చారు, ఆ టైంలో ఎగ్జాక్ట్గా లైను వేస్తే ఏ లగ్నం ఉన్నది అర్థమవుతుందండి. ఓకే, అర్థమవుతుంది. ఆ లగ్నంలో ఏ సబ్లార్డ్కి టచ్ అవుతుంది, ఆ సబ్లార్డు ఫలితాన్ని నిర్ణయిస్తాడు. అంటే పాజిటివా, నెగిటివా, న్యూట్రలా. చాలామంది నెంబర్ చెప్పమనగానే ఆయన్ని, సార్ ఇది న్యూమరాలజీ అనేవారు, ఆయన నవ్వుకునేవారు. అందరికీ సబ్లార్డ్స్ గురించి చెప్పి అది ఏమిటో అర్థం చెప్పి ఇంత అనవసరం, మీరు ఒక నెంబర్ చెప్పండి. దీన్ని ఆయన హోరరీ అన్నారండి, హొరారీ అని పేరు పెట్టారు ఆయన. ఓకే, సో ఆ నెంబర్ తీసుకొని, అంటే మీరు అనొచ్చు సార్ రకరకాల నెంబర్స్ చెప్తాను, నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను, మీరు ఎన్ని నెంబర్స్ ఇచ్చినా వచ్చే ఫలితం ఒకేలాగా ఉంది.
కనీసం నేను 150 కేసులు చూశాను గత 20 ఏళ్లలో. ఓకే. జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి ఫలితం అదే వస్తుంది.